రాష్ట్రంలో చాలా దారుణం అయితే జరిగింది. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం దాదాపు 13 మంది జీవితాల్ని తినేసింది. ఎదురుగా ఉన్నటువంటి వాహనాన్ని క్రాస్ చేయబోయి వెళ్ళి మరో వాహనాన్ని గుద్దేస్తే వెంటనే నిప్పంటుకొని తగలబడిపోయింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మనిషి ప్రాణానికి మన దేశంలో లెక్కే లేదు. ఎప్పుడేం జరుగుతుందో కూడా అర్థం కావాలి. ఆంధ్ర రాష్ట్రంలోని మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదం పలు కుటుంబాలు తీరని శోకాన్ని నింపింది. వేగంగా వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే 2 వాహనాల్లోనూ ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఢీకొన్న దాటికి డీజిల్ ట్యాంకు పైగిలిపోవడంతో మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తానికి వ్యాపించాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు వారిని చుట్టుముట్టాయి. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయి సజీవ దహనం అయ్యారు. ఇది నేను చెప్పి మనిషి ప్రాణానికి అసలు ఏమీ లేదు. నిన్న కాక మొన్న తప్పదాగినటువంటి ఒక బైకర్ తీసుకెళ్లి